నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 26లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. ప్యాంపర్డ్. ప్యాంపర్డ్‌ని తెలుగులో గారాబం చేసిన అని అంటాం. The child was pampered by grandparents. The child was pampered by grandparents. ఆ చిన్నారిని తాతయ్య, అమ్మమ్మలు ఎంతో గారాబం చేశారు. Do not get too pampered. Do not get too pampered. ఎక్కువ గారాబం అవ్వద్దు. డిమైస్. డిమైస్ని తెలుగులో మరణం లేదా అంతం అని అంటాం. ద కంపెనీ ఫేస్డ్ ఏ స్లో డిమైస్. ద కంపెనీ ఫేస్డ్ ఏ స్లో డిమైస్. ఆ కంపెనీ నెమ్మదిగా అంతం వైపు సాగింది. హిస్ సడన్ డిమైస్ షాక్డ్ ఎవ్రీవన్. హిస్ సడన్ డిమైస్ షాక్డ్ ఎవ్రీవన్. అతని ఆకస్మిక మరణం అందరినీ దుఃఖానికి గురిచేసింది. మీ సిరీస్. మీ సిరీస్ని తెలుగులో కష్టాలు అని అంటాం. పోవర్టీ లీడ్స్ టు మెనీ మిసరీస్. పోవర్టీ లీడ్స్ టు మెనీ మిసరీస్. పేదరికం అనేక కష్టాలకు దారితీస్తుంది. దే ఫేస్డ్ మెనీ మిసరీస్ డ్యూరింగ్ ద వార్. దే ఫేస్డ్ మెనీ మిసరీస్ డ్యూరింగ్ ద వార్. యుద్ధ సమయంలో వారు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు. హెరిడిటీ. హెరిడిటీని తెలుగులో వంశపారంపర్యం లేదా అనువంశికత అని అంటాం. ఐ కలర్ ఈజ్ ఆఫెన్ డిటర్మైన్డ్ బై హెరిడిటీ. ఐ కలర్ ఈజ్ ఆఫెన్ డిటర్మైన్డ్ బై హెరిడిటీ. కంటి రంగు తరచుగా వంశపారంపర్యంగా నిర్ణయించబడుతుంది. He studied the laws of heredity in biology. He studied the laws of heredity in biology. అతను జీవశాస్త్రంలో అనువంశికత సూత్రాలను అభ్యసించాడు. డిటైన్డ్. డిటైన్డ్ని తెలుగులో అదుపులోకి తీసుకున్న లేదా నిలిపివేసిన అని అంటాం. పోలీస్ డిటైన్డ్ ద సస్పెక్ట్ ఫర్ క్వశ్చనింగ్. పోలీస్ డిటైన్డ్ ద సస్పెక్ట్ ఫర్ క్వశ్చనింగ్. విచారణ కోసం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ద ట్రైన్ వాజ్ డిటైన్డ్ డ్యూ టు ఫాగ్. ద ట్రైన్ వాజ్ డిటైన్డ్ డ్యూ టు ఫాగ్. మంచు కారణంగా రైలు నిలిపివేయబడింది. హేజ్. హేజ్ని తెలుగులో మంచు ముసుగు లేదా అస్పష్టత అని అంటాం. ద మౌంటైన్స్ వెర్ హిడెన్ ఇన్ ఏ బ్లూ హేజ్. ద మౌంటైన్స్ వెర్ హిడెన్ ఇన్ ఏ బ్లూ హేజ్. పర్వతాలు నీలిరంగు మంచు ముసుగులో దాగి ఉన్నాయి. మై మెమరీ ఆఫ్ దట్ డే ఈజ్ ఏ హేజ్. మై మెమరీ ఆఫ్ దట్ డే ఈజ్ ఏ హేజ్. ఆ రోజు గురించిన నా జ్ఞాపకం అస్పష్టంగా ఉంది. ఎన్రోల్డ్. ఎన్రోల్డ్ని తెలుగులో నమోదు చేసుకున్న లేదా చేరాడు అని అంటాం. హీ ఎన్రోల్డ్ ఇన్ ఏ కంప్యూటర్ కోర్స్. హీ ఎన్రోల్డ్ ఇన్ ఏ కంప్యూటర్ కోర్స్. అతను కంప్యూటర్ కోర్సులో పేరు నమోదు చేసుకున్నాడు. 10 న్యూ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ టుడే. 10 న్యూ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ టుడే. ఈరోజు 10 మంది కొత్త విద్యార్థులు చేరారు. ఇన్విసేజ్. ఇన్విసేజ్ని తెలుగులో ఊహించు లేదా భావించు అని అంటాం. ఐ
envisage a bright future for you. I envisage a bright future for you. నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని నేను ఊహిస్తున్నాను. They envisage completing the project by June. They envisage completing the project by June. జూన్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని వారు భావిస్తున్నారు. ఫ్యాసిజం. ఫ్యాసిజంని తెలుగులో ఫ్యాసిజం లేదా నియంతృత్వ సిద్ధాంతం అని అంటాం. ఫ్యాసిజం రోజ్ ఇన్ యూరప్ బిఫోర్ వరల్డ్ వార్ II. ఫ్యాసిజం రోజ్ ఇన్ యూరప్ బిఫోర్ వరల్డ్ వార్ II. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఐరోపాలో ఫాసిజం పెరిగింది. He spoke against the dangers of fascism. He spoke against the dangers of fascism. అతను ఫ్యాసిజం వల్ల కలిగే ప్రమాదాల గురించి మాట్లాడాడు. డెగ్రేడేషన్. డెగ్రేడేషన్ని తెలుగులో అవమానం లేదా క్షీణత అని అంటాం. పొల్యూషన్ కాజెస్ ఫర్ హెల్త్ డెగ్రేడేషన్. పొల్యూషన్ కాజెస్ ఫర్ హెల్త్ డెగ్రేడేషన్. కాలుష్యం ఆరోగ్య క్షీణతకు కారణమవుతుంది. He suffered degradation at work. He suffered degradation at work. అతను పనిలో అవమానం అనుభవించాడు. మాన్గ్రెల్. మాన్గ్రెల్ని తెలుగులో మిశ్రమ జాతి జంతువు అని అంటాం. దట్ డాగ్ ఈజ్ ఏ మాన్గ్రెల్. దట్ డాగ్ ఈజ్ ఏ మాన్గ్రెల్. ఆ కుక్క ఒక మిశ్రమ జాతి కుక్క. మాన్గ్రెల్స్ ఆర్ ఆఫన్ వెరీ హెల్దీ. మాన్గ్రెల్స్ ఆర్ ఆఫన్ వెరీ హెల్దీ. మిశ్రమ జాతి జంతువులు తరచుగా ఆరోగ్యంగా ఉంటాయి. నైవ్. నైవ్ని తెలుగులో అమాయకపు అని అంటాం. He was too naive to notice the trap. He was too naive to notice the trap. ఆ ఉచ్చును గుర్తించలేనంత అమాయకంగా అతను ఉన్నాడు. Do not be naive about the world. Do not be naive about the world. ప్రపంచం గురించి అమాయకంగా ఉండకండి. మేల్ డామినెంట్ సొసైటీ. మేల్ డామినెంట్ సొసైటీని తెలుగులో పురుష ఆధిపత్య సమాజం అని అంటాం. షీ స్ట్రగల్డ్ ఇన్ ఏ మేల్ డామినెంట్ సొసైటీ. షీ స్ట్రగల్డ్ ఇన్ ఏ మేల్ డామినెంట్ సొసైటీ. పురుష ఆధిపత్య సమాజంలో ఆమె విజయం సాధించడానికి పోరాడింది. ఎడ్యుకేషన్ హెల్ప్స్ చేంజ్ ఏ మేల్ డామినెంట్ సొసైటీ. Education helps change a male dominant society. విద్య పురుష ఆధిపత్య సమాజాన్ని మార్చడానికి సహాయపడుతుంది. పెనిట్రేట్. పెనిట్రేట్ని తెలుగులో చొచ్చుకుపోవడం అని అంటాం. సన్లైట్ కుడ్ నాట్ పెనిట్రేట్ ద థిక్ క్లౌడ్స్. సన్లైట్ could not penetrate the thick clouds. సూర్యకాంతి దట్టమైన మేఘాలను చొచ్చుకుపోలేకపోయింది. The nail began to penetrate the wood. The nail began to penetrate the wood. గోరు చెక్కలోకి చొచ్చుకుపోవడం ప్రారంభించింది. గీస్. గీస్ని తెలుగులో బాతులు అని అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ గీస్ ఫ్లూ ఓవర్ ద లేక్. ఏ గ్రూప్ ఆఫ్ గీస్ ఫ్లూ ఓవర్ ద లేక్. బాతుల గుంపు సరస్సుపై నుండి ఎగిరిపోయింది. గీస్ ఆర్ నోన్ ఫర్ ఫ్లయింగ్ ఇన్ ఏ వీ షేప్. గీస్ ఆర్ నోన్ ఫర్ ఫ్లయింగ్ ఇన్ ఏ వీ షేప్. బాతులు వి ఆకారంలో ఎగరడానికి ప్రసిద్ధి చెందాయి. మెటాబాలిక్. మెటాబాలిక్ని తెలుగులో జీవక్రియ అని అంటాం. ఎక్సర్సైజ్ ఇంక్రీజెస్ యువర్
metabolic rate. Exercise increases your metabolic rate. వ్యాయామం మీ జీవక్రియ రేటును పెంచుతుంది. These foods affect your metabolic health. These foods affect your metabolic health. ఈ ఆహారాలు మీ జీవక్రియ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. డిస్క్రిమినేట్. డిస్క్రిమినేట్ని తెలుగులో వివక్ష చూపు లేదా భేదం చూపు అని అంటాం. లా షుడ్ నాట్ డిస్క్రిమినేట్ అగైనెస్ట్ ఎనీవన్. లా షుడ్ నాట్ డిస్క్రిమినేట్ అగైనెస్ట్ ఎనీవన్. చట్టం ఎవరిపైనా వివక్ష చూపకూడదు. ఇట్ ఈస్ హార్డ్ టు discriminate between the two colors. It is hard to discriminate between the two colors. ఆ రెండు రంగుల మధ్య భేదాన్ని గుర్తించడం కష్టం. బ్రూస్. బ్రూస్ని తెలుగులో కందిపోవడం లేదా కమిలిన గాయం అని అంటాం. ఐ గాట్ ఏ బ్రూస్ ఆన్ మై ఆర్మ్ ఆఫ్టర్ ద ఫాల్. I got a bruise on my arm after the fall. కింద పడటంతో నా చేతిపై కమిలిన గాయం అయ్యింది. This apple has a small bruise. This apple has a small bruise. ఈ యాపిల్ కొంచెం కందిపోయింది. ఎగ్జిక్యూటెడ్. ఎగ్జిక్యూటెడ్ని తెలుగులో అమలు చేశారు లేదా శిక్ష అమలు చేశారు అని అంటాం. ద ప్లాన్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫెక్ట్లీ. ద ప్లాన్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫెక్ట్లీ. ప్రణాళికను అద్భుతంగా అమలు చేశారు. ద ప్రిజనర్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ డాన్. ద ప్రిజనర్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఎట్ డాన్. ఉదయాన్నే ఖైదీకు శిక్ష అమలు చేశారు. ఎగ్జాజరేటెడ్. ఎగ్జాజరేటెడ్ని తెలుగులో అతిశయోక్తి లేదా పెంచి చెప్పిన అని అంటాం. హీ ఎగ్జాజరేటెడ్ ద సైజ్ ఆఫ్ ద ఫిష్ హీ కాట్. హీ ఎగ్జాజరేటెడ్ ద సైజ్ ఆఫ్ ద ఫిష్ హీ కాట్. అతను పట్టుకున్న చేప కొలతని పెంచి చెప్పాడు. ద న్యూస్ రిపోర్ట్స్ వెర్ ఎగ్జాజరేటెడ్. The news reports were exaggerated. వార్తా నివేదికలు అతిశయోక్తిగా ఉన్నాయి. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.